సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది ఇంకా ఈ వార్త. సో రేషన్ కార్డ్ అప్లికేషన్స్ తీసుకోబోతున్నారట. యాక్చువల్గా ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మంత్లోనే ప్రకటన రావాల్సి ఉండే. మేము ముందు నుంచి చెప్పినాం అర్హులెవరు అన్నప్పుడు ఫస్ట్ మీరు రేషన్ కార్డు ఇవ్వండి, ఆ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళని అర్హులుగా తీసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఒక్క రేషన్ కార్డు వాళ్ళ చేతిలో ఉంటే మేము అర్హులము అన్న ఒక భరోసా కూడా ఆ ప్రజలకు ఉంటుంది. సో ఏ టెన్షన్ ఉండదు. కాకపోతే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం అన్నది ఎక్కువ మందికి రేషన్ కార్డ్స్ వెళ్తాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఇంకో స్కీము రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అని అన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. సో అందుకే ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకుండా ఈ 1-2-3 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. డౌట్ ఏం లేదు అందులో. సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంచే అవకాశం ఉందట. మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించబోతున్న కేబినెట్. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించబోతున్నట్టు తెలిసింది. వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతున్నట్టు సమాచారం. ఈలోగా తాజా మార్గదర్శకాలు ఖరారు చేసి సమర్పించబోతున్నారట. పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపైన మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నది. ఇతర రాష్ట్రాల పరిమితిపైన అధ్యయనం చేస్తున్నారట. రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి. ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాల్ని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆదాయ పరిమితి లక్షల్లోపు ఎక్కడెక్కడ అంటే ఏ రాష్ట్రంలో ఎట్లున్నది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 అట. ఏది సంవత్సరానికి 1,50,000 ఆదాయం ఉన్న వాళ్ళకే ఇవ్వాలన్నది. పట్టణ ప్రాంతాల్లో 1,44,000. బేసిక్గా ఇది ఎట్లా మీరు క్యాల్కులేట్ చేస్తారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇవాళ అనర్హులకు కూడా చాలామందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ అన్నది అకౌంట్ కాకుండా క్యాష్ పరంగా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు ఈ ఆదాయ పరిమితి అన్నది ఏ రకంగా డిసైడ్ చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఐటీ రిటర్న్స్ కనుక చేసి ఉంటే అట్లేమైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. మరి వీళ్ళనైతే గుర్తించడం సాధ్యం కాదు కదా. సో అందుకే మనం ఏమంటున్నాం అంటే అర్హులెవరు ఆ రేషన్ కార్డు మిస్ చేసుకోకుండా ఉండడానికి ప్రణాళిక రూపొందించండి. ఫస్ట్ థింగ్ ఎవరికి నష్టం కలగకుండా. ఎందుకంటే ఇవాళ ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి ఉంటే వాళ్ళకి 2-3 పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళైనా 9 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఆ రుణమాఫీ కొంతమంది కాకపోవడానికి కారణం ఏంది? ఇదే రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడం. మీరు అదేదో రేషన్ కార్డు ముందే ఇష్యూ చేసి ఉంటే ఇంకొంతమందికి న్యాయం జరిగేది. తమిళనాడులో ₹1,00,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే పట్టణ ప్రాంతాల్లో 1,00,000 ఆదాయ పరిమితి ఉందట. గుజరాత్లో 1,80,000 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా 1,80,000. గోవాలో 1,20,000 పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో. ఒడిశాలో 1,20,000 గ్రామీణ ప్రాంతాల్లో, 1,80,000 పట్టణ ప్రాంతాల్లో. మహారాష్ట్రలో అయితే 44 లక్షలట గ్రామీణ ప్రాంతాల్లో, 44,000 కావచ్చు ఇది. పట్టణ ప్రాంతాల్లో 59,000. కేరళలో 3 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 3 లక్షలు. సో ఇట్లా పాత మార్గదర్శకాల్లో ఆదాయ పరిమితి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాలు నగరాల్లో అయితే 2 లక్షలుగా ఉన్నది. ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 10 నుంచి 20,000 వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్టుగా తెలిసింది. భూమి విషయానికి వస్తే 3.5 ఎకరాల పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి అర్హతలుగా గతంలో ఉన్నాయి. 2,82,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. లక్షల్లో అర్జీలు వచ్చినాయట. రాష్ట్రంలో ఇప్పటికే 89,99,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2,82 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్ పైన అంచనా వేశారు. దాదాపు 10 లక్షల పైచీలకు దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లు అవుతుంది. రాష్ట్ర జనాభా 3.80 కోట్లు అని ఒక అధికారి తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వబోతున్నది. సంక్రాంతి పండగకి అటు ఇటుగా ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు ప్రజాపాలన అప్లికేషన్స్ ఇచ్చిర్రు, ఆ అప్లికేషన్స్ ఆల్రెడీ క్లియర్గా రేషన్ కార్డు ఉందా లేదా అని తీసుకున్నారు. మళ్ళీ ఏం అప్లికేషన్, మళ్ళీ ఏందో ఇంకా ఈ జిరాక్స్ పేపర్లు దండగా అవుతున్నాయిగా. సరే, ఏదేమైనా మీరు మళ్ళీ అప్లికేషన్లు తీసుకున్నా త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంత భయంకరమైన విషయం అంటే ఈ రేషన్ కార్డుల అంశము. మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా అసలు? ఎవరింట్లోనైనా ఎప్పుడు ముద్రించిన రేషన్ కార్డు అది? ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించిన, ప్రింట్ చేసిన రేషన్ కార్డులు అవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు, ఎంత ఘోరం అండి ఇది. ఒక్క రేషన్ కార్డు లేదు. రేషన్ సరుకులు మొత్తం ఇంతకుముందు ఆ చక్కెర, కిరోసినో, ఇంకోటి వచ్చాయి, ఆని పోయినాయి. ఓన్లీ ఆ బియ్యం ఎవరు తినరు, అది కాని పని. ఇప్పుడు వీళ్ళు ఏదో సన్న బియ్యం ఇస్తామని ఒక హామీ ఇచ్చారు, మరి అది ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఫస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే, మీరు అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఇష్యూ చేసి ఉంటే అద్భుతంగా ఉంటుండే.